బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బండి సంజయ్ కి బిగ్ షాక్ తగిలింది. బండి సాయి భగీరథ్ కు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినకుండా మధ్యంతర బెయిల్ అంటే ఇంటరిమ్ బెయిల్ ఇవ్వలేమంటూ హైకోర్టు చెప్పుకొచ్చింది. విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. ముందస్తు బెయిల్ పై విచారణ వారానికి వాయిదా వేసింది. ఇక్కడ రెండు డెవలప్మెంట్స్ ఉన్నాయి మీరు గమనిస్తే కనుక. మరీ ముఖ్యంగా ఇంటరిమ్ బెయిల్ ఇవ్వలేమంటూ హైకోర్టు చెప్పుకొచ్చింది. విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. దాంతోపాటు యాంటిసిపేటరీ బెయిల్పై కూడా విచారణను వారానికి వాయిదా వేసింది. బండి సాయి భగీరథ్ తరపున అడ్వకేట్ నవీన్ కుమార్ వాదనను వినిపిస్తూ ఉన్నారు. ఇటు తప్పుడు ఆరోపణలతో భగీరథ్పై కేసు పెట్టారంటూ అడ్వకేట్ చెప్పుకొచ్చారు. ఈ కేసు పోక్సో పరిధిలోకి రాదు అంటూ చెప్పుకొచ్చారు అడ్వకేట్. బాధితురాన్ని చెప్తున్న బాలిక మైనర్ కాదు మేజర్ అంటూ ఇటు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అడ్వకేట్. ఆమె తల్లి తప్పుడు ఆధారాలు సృష్టించి వయస్సు తగ్గించి పోక్సో కింద కేసు నమోదు చేయించారంటూ కూడా అడ్వకేట్ హైకోర్టు ముందుకు తీసుకెళ్లారు. ఇన్ఫాక్ట్ హైకోర్టు ముందు తమ వాదనను వినిపించారు. బాధితురాలివి డిఫరెంట్ బర్త్ సర్టిఫికేట్స్ చూపెట్టారంటూ అడ్వకేట్ చెప్పుకొచ్చారు. ఎఫ్ఐఆర్లో కావాలనే సెక్షన్స్ మార్చారన్నారు అడ్వకేట్. ముందు బిఎన్ఎస్ సెక్షన్ 74, 75, సెక్షన్ 11 రెడ్ విత్ 12 పోక్సో కేసు పెట్టారన్నారు. ఈ సెక్షన్స్ ప్రకారం తక్కువ శిక్ష పడుతుందని, తర్వాత సెక్షన్ 5 రెడ్ విత్ 6 యాడ్ చేశారంటూ అడ్వకేట్ చెప్పుకొచ్చారు. ఇటు బండి సాయి భగీరథ్కు పోలీసుల నుంచి రక్షణ కావాలంటున్నారు అడ్వకేట్. ఇంటరిమ్ బెయిల్ ఇస్తే బండి సాయి భగీరథ్ పోలీసులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు అని చెప్పుకొచ్చారు. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ టు నోట్ దిస్ పాయింట్ టూ. బాలిక మైనర్ కాదు అనడానికి ఆధారాలు సమర్పించాలంటూ హైకోర్టు చెప్పుకొచ్చింది. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి. నిన్న బండి సాయి భగీరథ్ కూడా ఇటు పోలీసులకు ఒక నోట్ని పంపించడం జరిగింది. ఏమని దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నించడం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అప్డేట్స్ అందించేందుకు హైకోర్టు నుంచి సిద్ధంగా ఉన్నారు. లాయర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్న ఒకసారి ఇన్నారెడ్డి దగ్గరికి ప్రయత్నం చేస్తున్నాను. హైకోర్టు నుంచి అప్డేట్స్ అందించేందుకు ఇన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి, ప్రస్తుతం ఏం జరుగుతోంది, డెవలప్మెంట్స్ ఏంటి, అండ్ ఇప్పుడు బండి సాయి భగీరథ్ సంబంధించి నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది లీగల్గా? లాయర్స్ బయటకు వచ్చారు, రియాక్ట్ అవుతున్నారు. ఒకసారి అండి, ఇవాళ రోజు మనందరికీ తెలుసు ఏదైతే బండి సాయి భగీరథ్ది బెయిల్ అప్లికేషన్ ఏదైతే ఇవాళ హియరింగ్కి వచ్చిందో దానికి సీనియర్ అడ్వకేట్ డిఫెన్స్ తరఫున భగీరథ్ తరఫున ఎస్ నిరంజన్ రెడ్డి గారు వాదించడం జరిగింది. సో ఇవాళ రోజు మనం కేవలం మెరిట్స్ మీద వాదించడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈ బెయిల్ అప్లికేషన్ ఒక ముఖ్య సారాంశం ఏంటంటే మెయిన్ ఏదైతే ఇక్కడ పోక్సో యాక్ట్ ఉందో అది వర్తించదు. సో డెఫినెట్గా దానికి తగ్గ సాక్ష్యాధారాలు మెటీరియల్స్ మన దగ్గర ఉన్నాయి. అది ఏదైతే అక్యూజ్డ్ ఉన్నాడో తను ఇన్వెస్టిగేషన్కి పూర్తిగా సహకరిస్తూ ఆ మెటీరియల్ని పోలీస్ వారికి సబ్మిట్ చేయడానికి తను రెడీగా ఉన్నాడు. కానీ రెడీగా ఉండి ఆ ఇన్వెస్టిగేషన్కి తను సహాయ సహకారాలు ఇవ్వడానికి వెళ్తే అతను అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనకు తెలుసు రీసెంట్గా 8th రోజు ఏదైతే మనం ఇది యాక్చువల్లీ మ్యాటర్ సబ్జుడిస్లో ఉంది, ఎక్కువ మాట్లాడకూడదు, బట్ నేను క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ముఖ్యంగా ఏదైతే 8th మే రోజు ఎఫ్ఐఆర్ అయిందో అక్యూజ్డ్ మీద, దాని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ తీసుకొని ఫస్ట్ ఇనీషియల్గా పోక్సో యాక్ట్ సెక్షన్ 5 and 11 పెట్టలేదు. ఏదైతే అబౌవ్ 7 years ఉందో సెక్షన్ 5 and 11 అవి పెట్టకుండా కేవలం 3 years సంబంధించిన పోక్సో యాక్ట్ సెక్షన్స్ మాత్రమే పెట్టడం జరిగింది. కానీ వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్స్ తర్వాత 9th తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ తీసుకుని దాని తర్వాత నెక్స్ట్ 7 ఏళ్ళకి పైగా శిక్ష పడే ఆల్టర్ చేస్తూ ఆ సెక్షన్స్ని మార్చి 7 ఏళ్ళు పైబడే శిక్ష పడే పనిష్మెంట్ అట్రాక్ట్ అయ్యే సెక్షన్స్ పెడతాం జరిగింది. సో దాని మీద ముఖ్యంగా ఇవాళ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, ఎందుకు ఈ ఆల్టరేషన్ జరిగింది ఏంటి అని. సో దాని మీద కూడా టైం కోరుతుంది. అట్ ద సేమ్ టైం ద మెటీరియల్ ఫ్యాక్ట్స్ మా దగ్గర తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. ముఖ్యంగా అది ఏదైతే ఇది పోక్సో వర్తించదని చెప్పడానికి, అట్ ద సేమ్ టైం అవి ప్రూవ్ చేసుకోవడానికి ఆ మెటీరియల్ అది పోలీస్ వారికి సహకరిస్తూ ఆ మెటీరియల్ సబ్మిట్ చేయడానికి అక్యూజ్డ్ వెళ్ళే ఈ యొక్క ప్రక్రియలో అతను అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఈ బెయిల్ అప్లికేషన్ మొత్తానికి ఇన్ఫ్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లీస్ట్ ఈ బెయిల్ హియరింగ్ ఫైనల్ హియరింగ్ అయ్యేంత వరకు ఈ ఇంటరిమ్ బెయిల్ మాత్రం మాకు అంగీకరించండి అని చెప్పి ఎస్ నిరంజన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా వాదించడం జరిగింది. సో అవతల కంప్లైనెంట్ వైపు కూడా ఒక లర్న్డ్ కౌన్సిల్ వచ్చారు. హీ ఆస్క్ ఫర్ సమ్ మోర్ టైం, కొద్దిగా టైం అడిగారు ఆయన, ఇంకా కొద్దిగా టైం కావాలి దీనికి కౌంటర్ ఇవ్వడానికి అని. సో అది రేపటికి ఆయన యొక్క ఆర్గ్యుమెంట్స్ వినటం జరుగుతుంది హానరబుల్ కోర్ట్.
అండ్ రేపు అట్ ద సేమ్ టైం రేపు కూడా మేము కుదిరితే మళ్ళీ అదనంగా ఎస్ నిరంజన్ రెడ్డి గారు కూడా ఇంకా అదనపు నెక్స్ట్ అడ్వాన్స్ సబ్మిషన్స్ కూడా ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. సో రేపటికి దీని యొక్క ఈ ఐఏ మీద కేవలం ఈ ఇంటరిమ్ యాంటిసిపేటరీ బెయిల్ మీద మాత్రమే రేపటికి ఆర్డర్స్ రిజర్వ్ చేశారు ఆనరబుల్ జడ్జి గారు. ముఖ్యంగా ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్లకు సంబంధించి ఏమన్నా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు, ఎందుకంటే 2-3 డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయనేటువంటి 100% ఎస్ నేను చెప్పిన మెటీరియల్ ఫ్యాక్ట్స్లో అదొక ఇంపార్టెంట్ భాగం. అది ఆ ఎవిడెన్సెస్ కూడా పొందుపరచడం జరిగింది. వాటి మీదే ఆర్గ్యుమెంట్స్ మెయిన్గా జరిగాయి. బేస్డ్ ఆన్ దాట్ ఓన్లీ మేము క్లియర్గా నిరంజన్ రెడ్డి గారు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ పోక్సో వర్తించే ఛాన్సెస్ చాలా తక్కువ. అది మేము ఫ్యూచర్లో ట్రయల్కి వెళ్ళినప్పుడు మేము ప్రూవ్ చేస్తాం. కానీ ఈ లోపల యాంటిసిపేటరీ బెయిల్ అనేది ప్రతి పౌరుడి హక్కు. అండ్ అట్ ద సేమ్ టైం అవతల తరపున న్యాయవాది కూడా బికాస్ హిస్ ఫాదర్ ఈజ్ ఎ ప్రామినెంట్ ఫిగర్, ఫాదర్ ఈజ్ ఎ ప్రామినెంట్ పొలిటికల్ ఫిగర్, దానివల్ల అతని స్పెషల్ ట్రీట్మెంట్ అన్నట్టుగా వాదన చేయడం జరిగింది. దాన్ని మేము మా నిరంజన్ రెడ్డి గారు గౌరవనీయ న్యాయవాది దానికి డిఫై చేస్తూ ఏం చెప్పారంటే టేక్ ఇట్ ఇన్ ఎ రివర్స్ వే. అదేంటంటే ఈయన ప్రామినెంట్ ఫిగర్ కాదు, ఇతను ప్రామినెంట్ ఫిగర్ వాళ్ళ అబ్బాయి కాబట్టి అన్నెసరీగా హీఈస్ బీన్ విలిఫైడ్, హీఈస్ బీన్ విక్టిమైజ్డ్. అతని మీద ఇవాళ రోజు ఒక మీడియా ట్రయల్స్ కానీ ఎలా జరుగుతున్నాయి, వేరే పొలిటికల్ పార్టీస్ ఏ విధంగా మీడియా ట్రయల్స్ చేస్తున్నాయి, ముఖ్యంగా అతని మీద పోస్టర్స్ ఏ విధంగా పెడుతున్నారు ప్రతి చోట మిస్సింగ్ అని చెప్పి. సో అతన్ని ఇంకా రివర్స్లో ఎక్కువ విక్టిమైజ్ చేస్తున్నారు. సో ఆ విషయాన్ని కూడా న్యాయస్థానానికి దగ్గర దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది నిరంజన్ రెడ్డి గారు. ఇన్ఫ్యాక్ట్ ఇది రివర్స్, ఇది బీయింగ్ ఏ ప్రామినెంట్ పొలిటికల్ పర్సనాలిటీ సన్ హీస్ బీన్ మోర్ విక్టిమైజ్డ్ ఇక్కడ. సో దాన్ని కూడా కోర్టు వారు కన్సిడర్ చేయాలని చెప్పడం జరిగింది. సో ఇదంతా ఒక చాలా అద్భుతంగా ఒక ఆర్గానిక్ వేగా ఈ యొక్క వాట్ ఎవర్ దీస్ ఆర్గ్యుమెంట్స్ అయినాయి. సో రేపటికి ఇది రిజర్వ్ చేశారు ఈ ఆర్డర్స్ గౌరవనీయ జడ్జి గారు. అండ్ ఇంటరిమ్ ఆర్డర్స్ రేపు మార్నింగ్కి మనకి తెలుస్తుంది దీని మీద ఏంటన్నది. వీఆర్ వెరీ మచ్ పాజిటివ్ అబౌట్ ఇట్. హోప్ఫుల్లీ అల్టిమేట్లీ ట్రూత్ ప్రివేల్స్, జస్టిస్ ప్రివేల్స్ అనేది మేము నమ్ముతున్నాం. వీ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ జ్యుడిషియరీ. ఇంట్రీమ్ బెయిల్కి సంబంధించి ఈ పోక్సో కేసుల్లో గతంలో ఏమైనా సుప్రీంకోర్టు ఆదేశాలు కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ వీటికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇచ్చారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. 100% అంతకుముందు ప్రీవియస్ ప్రెసిడెంట్స్ కూడా ఏవైతే సుప్రీంకోర్టుకి సంబంధించి ఉన్నాయో 3 జడ్జిమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇంకా అదనపు ప్రతి పాయింట్ టు పాయింట్ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ టు పాయింట్ అక్కడ ఆర్గ్యుమెంట్స్ చేసి ప్రతి దానికి సుప్రీంకోర్టు ప్రెసిడెంట్స్ని గౌరవనీయ నిరంజన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో అవన్నీ కూడా కన్సిడర్ చేసి రేపు డెఫినెట్గా ఆనరబుల్ కోర్ట్ అవన్నీ కన్సిడర్ చేసి రేపు అవతల పక్క న్యాయవాది ఎవరైతే కంప్లైంట్ తరపున న్యాయవాది ఉన్నారో ఆయన రేపటి వరకు టైం అడిగారు ఇంటరిమ్ అప్లికేషన్ వరకు ఆర్గ్యుమెంట్స్ చెప్పడానికి. సో ఆయన తరపు వాదనలు కూడా విని రేపు ఒక డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అది చూడాలండి, ఎందుకంటే బికాజ్ రేపు మార్నింగ్ ఇది ఎప్పుడు లిస్ట్ అవుతుందో చూసి దాన్ని బట్టి దీని మీద ఆర్డర్స్ బట్టి ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి పోలీసులు ఏం డైరెక్షన్స్ ఇవ్వలేదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, జస్ట్ బికాజ్ ఇది 7 years అబోవ్ పోక్స్ యాక్ట్ అనేది మాత్రాన కంపల్సరీ అరెస్ట్ చేయాలని కూడా రూల్ లేదు. ఎందుకంటే దర్ ఆర్ మెనీ సచ్ సుప్రీంకోర్టు ప్రెసిడెంట్స్ దట్ కంపల్సరీ ఇవి కాగ్నిజబుల్ ఆఫెన్సెస్ అయితే ఖచ్చితంగా ఇమీడియట్గా అరెస్ట్ చేసి అతను రిమాండ్లో తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయాలని రూల్ లేదు. ఆ ఆర్గ్యుమెంట్స్ కూడా చెప్పడం జరిగింది లోపల. సెక్షన్ ఆర్డర్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో అరెస్ట్ చేసే అధికారం మాకుందనేది పోలీసుల వాదన. ఆ ఆల్టరేషన్ ఎందుకు జరిగింది, దానికి తగ్గట్టుగా మీరు ఎందుకు సడన్గా ఆల్టరేషన్ చేయాల్సి వచ్చింది అన్న వాదనలో మా వైపు వాదనలు నిరంజన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. సో దాని మీద ఇవాళ రోజు గౌరవనీయ జడ్జి